Good morning. Welcome to Motivest. SAP క్యాలిక్యులేటర్లో మీకు మీ అమౌంట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తాను ఇప్పుడు. అలాగే అడ్వాన్స్ SAP క్యాలిక్యులేటర్ లంసమ్ అమౌంట్ ఒకసారి వేసేస్తే నా దగ్గర 1 lakh ఉంది. ఆ అమౌంట్ ఒకసారి వేసేస్తే నాకు ఎంత పర్సెంట్ రిటర్న్ వస్తుంది అండ్ అడ్వాన్స్ SAP క్యాలిక్యులేటర్ రిటర్న్ ఇలా 1 by 1 మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఫస్ట్ 1000 రూపీస్ తీసుకున్నాం. 1000 రూపీస్ తీసుకొని ఇంట్రెస్ట్ 12% అని స్టార్ట్ చేస్తే ఫస్ట్ 3 years ప్లాన్ లో మనకు అది 7500 మాత్రం రిటర్న్ ఇస్తుంది. అదే 5 years లో 22,000 రిటర్న్స్. 10 years లో మీ మనీ డబుల్ అవుతుంది. అంటే మనం ఇన్వెస్ట్ చేసింది 1,20,000 అయితే మనకు వచ్చింది 1,12,000. 15 years కి కూడా పెద్దగా చేంజెస్ ఏం లేవు, మన అమౌంట్ డబుల్ ఉంది. సో 20 years కి మీ అమౌంట్ ఆల్మోస్ట్ 3 times. బట్ ఇక్కడ నుంచి మీరు చూడాలి 20 to 25 years కి మీకు ఆల్మోస్ట్ మీరు ఇన్వెస్ట్ చేసింది 60,000 అయినా బట్ మనకు వచ్చే ఎర్నింగ్ డబల్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ మనం 3 lakhs చేస్తే మన టోటల్ ఎర్నింగ్స్ టోటల్ రిటర్న్స్ 16 lakhs. సో టోటల్ గా మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ప్లస్ మనకు వచ్చిన రిటర్న్ కలిపితే 19 lakhs. సపోజ్ ఇది 30 years చేసుకున్నాం. సో మీరు ఇన్వెస్ట్ చేసేది 1 year 3,60,000, మీకు వచ్చే రిటర్న్స్ 32 lakhs. సో టోటల్ గా 35 lakhs. సో ఇలా మన లాంగ్ రన్ లో చూసుకుంటే మనకి SAP మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి మనకు జనరేట్ అయిన వెల్త్ కి అది డిఫరెన్స్ బాగా కనపడుతుంది. సో మనం ఇప్పుడు 12% వేసుకుంటాం, కానీ మనం అడ్వాన్స్ గా మంచిగా చెక్ చేసుకొని చేస్తే మనకి 15% రిటర్న్ కూడా రావచ్చు. 15% రిటర్న్ అది ఎలా చెక్ చేయాలి ఏంటి అనేది మనం మళ్ళీ ఇంకొక వీడియోలో చూద్దాం. సో 15% రిటర్న్ అనుకోండి. సో మీరు ఇన్వెస్ట్ చేసింది 3,60,000 సేమ్ అమౌంట్, కానీ ఇక్కడ మీకు 35 lakhs కాస్త 67 lakhs. సో పర్సంటేజ్ ఇంట్రెస్ట్ ఉంది కదా, అది ఒక 3% పెరిగినా మీకు ఇక్కడ అమౌంట్ డబుల్ అయిపోతుంది. సో అది మనం మినిమం 15% వచ్చే స్టాక్స్ లో మ్యూచువల్ ఫండ్స్ లో కానీ SIP చేసుకుంటే మనకి మంచి రిటర్న్ క్రియేట్ అవుతుంది. సపోజ్ అదే 5,000 ఇన్వెస్ట్ చేసినాం అనుకున్నాం విత్ 15% ఇంట్రెస్ట్. మీరు 18 lakhs ఇన్వెస్ట్ చేస్తే మీకు 3,38 lakhs వస్తుంది. వస్తుంది. సో మీరు ఇన్వెస్ట్ చేసే 18 lakhs వర్త్ 3 crores నెక్స్ట్ జనరేషన్ సాఫీగా సాగిపోతుంది. ఇప్పుడు మీరు 20s లో ఉన్నారనుకోండి, మీకు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ 5,000 చేయాలండి, 1,000 చేయండి. నెక్స్ట్ ఇయర్ ఇంకొక 500 యాడ్ చేయండి, లేదా 200 యాడ్ చేసుకోండి. అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఒక స్టేజ్కి వచ్చేసరికి మీకు మీ పిల్లల చదువులకి కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా హాస్పిటలైజేషన్ అయినా కానీ ఇలాంటప్పుడు మీకు ఈ మనీ చాలా బాగా యూజ్ అవుతాయి. సో మీరు మళ్ళీ మనీ కోసం వెనక చూసుకోవాల్సిన పని ఉండదు. సో ఇంకొక కేసు ఏంటంటే మన దగ్గర లంసమ్ అమౌంట్ ఉంది. లంసమ్ అమౌంట్ ఒకసారి వేసేయచ్చు.
సో సపోజ్ నా దగ్గర ఒక 1 lakh ఉంది. లెట్స్ 50,000 ఉంది అనుకుందాం. 50,000 కి నాకు 50,000 ఇంకా అవసరం లేదు అని అనుకుంటే 20 years వరకు, సరే 30 years వరకు మనకు అవసరం లేదు అనుకుంటే సేమ్ 15% ఇచ్చే దాంట్లో మనం పెడితే మన 50,000 కాస్త 33 lakhs, సారీ 33 lakhs అవుతుంది. సో చూడండి, మీరు 50,000 ఒకసారి వేసి వదిలేస్తే ఫ్యూచర్ ఆఫ్టర్ 30 years తర్వాత మీకు అది 33 lakhs ఇస్తుంది. సరే మీరు ఇప్పుడు వేసేద్దాం. సో 20 సంవత్సరాలకైతే 7 lakhs 8 lakhs ఇస్తుంది. మీరు ఎల్ఐసిలో ఇన్వెస్ట్మెంట్ మంత్లీ కట్టుకుంటూ పోతే మీకు వచ్చే అమౌంట్ అంటే ఇందులో మీకు 10 times ఎక్స్ట్రా వస్తుంది. అడ్వాన్స్ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఇది. ఇక్కడ నేను 5,000 ఇన్వెస్ట్ చేసాం. మన డ్యూరేషన్ 30 years అనుకున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 15%. చూడండి, మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ వచ్చేసి ఆరెంజ్ కలర్, మీకు వెల్త్ క్రియేట్ చేసేది మాత్రం గ్రీన్ క్యాండిల్స్. వీటిని క్యాండిల్స్ అంటారు, గ్రీన్ క్యాండిల్స్. ఇప్పుడు 5,000 30 years 15% తో వేసుకుంటే సారీ ఓకే, నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీస్. అసలు మ్యూచువల్ ఫండ్స్ లో ఏ కేటగిరీస్ ఉంటాయి? ఒకటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో లార్జ్ క్యాప్, మళ్ళీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, ఈఎల్ఎల్, ఈఎల్ఎస్ఎస్, వాల్యూ, ఇలా డివిడెండ్, సెక్టోరియల్, ఇట్లా చాలా ఉంటాయి. హైబ్రిడ్ దాంట్లో మీకు ఆర్బిటరేజ్ ఫండ్స్ అంటారు. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిక్విడిటీ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. అండ్ సో ఇలా మన రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు వేస్తే రిటైర్మెంట్ తీసుకోవాలి, లేదంటే చిల్డ్రన్స్ ఇప్పుడు వేస్తే చిల్డ్రన్ కోసం యూజ్ అవుతాయి. అదర్ మ్యూచువల్ ఫండ్స్ లో మనకి ఈటీఎఫ్స్ అంటే మనకి స్టాక్ టైప్ ఉంటుంది. దాని గురించి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మ్యూచువల్ ఫండ్స్ లో మనకి కేటగిరీస్, ఇది కాకుండా మ్యూచువల్ ఫండ్స్. సో ఇక్కడ మీకు మ్యూచువల్ ఫండ్స్, ఇవి మ్యూచువల్ ఫండ్ ఇక్కడ ఉన్న నేమ్స్. సో ఇది మన లాస్ట్ 3 years లో 50% రిటర్న్ ఇచ్చింది. నేను ఇప్పుడు మాట్లాడేది 15% గురించి మాట్లాడుతున్నాను క్యాలిక్యులేటర్ లో, కానీ ఇది 50. సో మీరు ఒకసారి థింక్ చేయండి, ఇక్కడ మన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 50 క్యాలిక్యులేటర్ లోనే లేదు. ఒకవేళ రియల్ గా 30% ఇస్తుంది అనుకున్నాం. 30% సరే నాకు 3 years ఇచ్చింది అనుకున్నాం. సో 3 years లోనే మన మనీ డబుల్ అవుతుంది. యాక్చువల్ గా మనకి 30% రిటర్న్ ఇవ్వకపోతే మన మనీ ఏమవుతుంది? మనం ఇన్వెస్ట్ చేసింది 50,000 అయితే 12% వేసుకుంటే మనకు వచ్చేది 37,000. కానీ ఒకవేళ 30% రిటర్న్ ఇచ్చింది అనుకోండి, అది ఆల్మోస్ట్ 1 lakh రిటర్న్స్. అదే 50% అనుకోండి, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. సో
50% ఇచ్చింది కదా, దాన్ని ఎలా సెలెక్ట్ చేయాలి మనం అంటే ఇది యావరేజ్ గా 3 years 50% ఇస్తుంది. బట్ అది మళ్ళీ 5 years కి వెళ్ళే వరకు మళ్ళీ మార్కెట్ పడవచ్చు, మళ్ళీ డౌన్ అవ్వచ్చు, మళ్ళీ 30% వెళ్ళిపోవచ్చు. సో బేసిక్ గా మాక్సిమం ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అన్ని మీకు 30% ఇస్తున్నాయి. 3 years కి 30%, 20%. చూడండి ఇక్కడ 30, 32, 31, 31, 31, 31, 30, 30, 30, 30, 30, 30, 30. ఇదైతే మనం ఇప్పటిదాకా వెళ్ళాము 5 pagesకి వెళ్ళాము. 5 pages లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 10 ఒక దాంట్లో 10 ఉన్నాయంటే 50 ఫండ్స్ వరకు వెళ్ళి 50 ఫండ్స్ లో మీకు ఆల్మోస్ట్ 30% రిటర్న్ ఇచ్చింది. మనం క్యాలిక్యులేటర్ లో చూసుకుంటేనే 30% రిటర్న్ 20 years కి 20 years చూసుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసేది 2,40,000 అయితే ఎస్టిమేటెడ్ 1,58,00,000 వస్తుంది. దిస్ ఇస్ హౌ SAP వర్క్స్ అనేది మీరు క్లియర్ గా చూసారు. థ్యాంక్ యూ. మన కంటెంట్ నచ్చింటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మనం ఫస్ట్ టైం వీడియోస్ చేస్తున్నాం కాబట్టి కొంచెం ల్యాగ్ ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ నేను ఇంప్రూవ్ అవ్వడానికి, మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.